మనం రామాయణం చూసి మనం నేర్చుకోవాల్సింది గాని, లేదు అంటే దాన్ని అనుసరించాల్సింది గాని చాలా ఉంది. ఎందుకంటే రాముడిలో ఆ దయా హృదయం గాని, లేదు అంటే అతనిలో ఉండే అటువంటి ఆ సేవా గుణం గాని అంతా ఇంతా కాదు. లక్ష్మీదేవిలో కూడా ఆ సహనం గాని, ఆ ఓర్పు గాని మనం ఎంత అంటే అంత చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళను ఎంత అవహేళన చేసినా కూడా, లేదు అంటే మన సీతాదేవి గారిని గాని, రాముడిని గాని, లక్ష్మణుడిని గాని, మన దేవీ దేవతలను గాని, లేదంటే మన రామాయణాన్ని, మహాభారతాన్ని కొంతమంది నీచులు ఎంత అవహేళన గాని, లేదంటే ఎంత బురద జల్లినా దానిపైన గూడా వాళ్ళు ఎలాగా కొట్టుకుపోయారో మనందరికీ తెలిసిన విషయమే. రీసెంట్‌గా నా అన్వేషణ గూడా సీతాదేవి పైన గాని, ద్రౌపది దేవి పైన గాని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్య ఎంత దుమారం రేపిందో మనకందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వాడు ఎగ్జాంపుల్‌గా తీసుకొని అనరాని మాటలు మన దేవీ దేవతల పైన అన్నారు. సో, అలాంటి వాడికి ఏ శిక్ష పడిందో, ఎంత అనుభవించినాడో మన కళ్ళారా చూసినాం. అంటే ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటున్నారు. నేర్చుకునే క్రమంలోనే కొన్ని తప్పులు వెళ్తాయి. కానీ తెలియక చేసిన తప్పుల కంటే తెలిసి చేసిన తప్పులు కొంచెం ఎక్కువ బాధను కలిగిస్తున్నాయి. ఎందుకంటే తెలిసి కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే ఇంకా సిగ్గుచేటుగానే ఉండాలి. కేవలం అంటే మహాభారతంలో గాని, రామాయణంలో గాని మనం ఆ బుక్కులను చదివితే మనకర్థమైతుంది. దాంట్లో ఏ కావ్యం ఉంది, ఏ రచనలున్నాయి, అసలు ఎలాంటి భావనలున్నాయి, మనం దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి, ఎలా బతకాలి అనేటువంటివి మనం నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవి చదువుకొని ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ చూపిస్తున్నటువంటి 2 ఫోటోలు చూడండి. ఒకటేమో నారా బ్రాహ్మణి గారు, ఇంకొకటేమో దువ్వాడ మాధురి గారు. వీళ్ళ శారీ విధానం ఎలా ఉందో చూడండి ఒకసారి. దానిపైన మన రామాయణం డిజైన్ జేశారు. మన దేవీ దేవతలను గూడా ఆ చీర పైన డిజైన్ జేసి వాళ్ళకు ప్రదానం జేశారు. అవి వాళ్ళు కట్టుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ కాళ్ళ దగ్గరికొచ్చేసరికి గూడా మన దేవీ దేవతల ఫోటోలున్నాయి. మన రామాయణంలో ఉండే అటువంటి కావ్యాలు అక్కడ ఉన్నాయి. సో, వీళ్ళు మరి ప్రజలకు ఏం చూపిస్తున్నారో అర్థం కాదు.